నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తెలుగుదేశం తుపానులో ప్రత్యర్థులు కొట్టుకుపోతారు. సైకిల్ స్పీడ్ను ఎవరూ తట్టుకోలేరన్న చంద్రబాబు. ప్రత్యేక హోదా, పోలవరంపై కేంద్రానికి లేఖ రాయండి. చిత్తశుద్ధి చాటుకోవాలని కేసీఆర్కు చంద్రబాబు సవాల్. బాబును భవిష్యత్ ప్రధానిగా అభివర్ణించిన దేవేగౌడ. నరేంద్ర మోదీని ఢీకొట్టిన ధీశాలి అంటూ ప్రశంసలు. రైతులు, యువత, మత్స్యకారుల అభ్యున్నతికి కృషి. రాజకీయాల్ని సామాన్యులకు చేరువ చేస్తామన్న పవన్. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి నేటితో తెర. చివరి నిమిషం దాకా హోరెత్తనున్న ఊరువాడ. పోలింగ్ వేళ దగ్గరయ్యే కొద్దీ పెచ్చుమీరిన ప్రలోభాలు. రాష్ట్రమంతటా భారీగా నగదు, మద్యం స్వాధీనం. ఎర్రగంగిరెడ్డి మాట మేరకే రక్తపు మరకల తుడిచివేత. వివేకా కేసు నిందితుల వాంగ్మూలాలు కోర్టుకు సమర్పణ. మధ్యప్రదేశ్లో 281 కోట్ల అక్రమ లావాదేవీల గుర్తింపు. సీఎం సంబంధికులపై రెండో రోజు సాగిన ఐటీ దాడులు.